ఇప్పుడు రాబోతుంది మన లేడీ కండక్టర్ ఝాన్సీ. టికెట్లు ఎంత స్టైల్ గా కట్ చేస్తుందో అంత స్టైల్ గా ఆడుతుంది. మన ఝాన్సీ పక్కన మోయిన్ మోపైతే మోతే మోత పాయింట్ 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 వచ్చింది. సంగతుల కాడ సంపంగిన బింది అందగతున చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు దిబ్బుల ఏవళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో అందగాడికి తోడు చలిగాలి రమ్మంది ఏడెక్కి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు చిలక కొట్టే వేళ పిల్ల పాప నిబరే పోయే వేళ కలలో కౌగిలే కన్నులు దాటాల ఎదలే పొదరిల్లై వాకిలి తీయాల ఎదటే తున్నద పాట పూల బాట వేయాల సందె పొద్దుల కాడ సంపంగిన బింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. బుల్లడా, నువ్వు పాటలు చేసినప్పుడు ఇదే పరిస్థితా? నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తా ఉంటారా హీరోయిన్లు? ఇక్కడ చూడు, పాట అయిపోయి పావు గంట అయిపోయింది బొమ్మల్లాగా. ఇంకా లేండి నాయుడు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఇది ఫుల్ థీమ్ మాస్ సాంగ్ కాదని తెలుసు కదా, కొంచెం రొమాంటిక్ టచ్ అదంతా ఉంటుంది. సో మూమెంట్స్తో పాటు మూమెంట్సే కాకుండా ఈ చిన్న చిన్న శృంగారాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కనుక ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ సాంగ్ టు కంపోజ్. ఎందుకంటే కొంచెం సిచ్యువేషన్ పరంగా జస్ట్ మూవ్మెంట్స్ మీద వెళ్ళలేము పాట అంతా, కానీ ఇదంతా మైండ్లో పెట్టుకుని చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది. అండ్ నేను చెప్పినట్టు ఫుల్ మూమెంట్సే కాకుండా ఈ పూలు పట్టడం, అసలు ఆ మంచం మీద కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అది ఆ మంచంతో చేసిన కొరియోగ్రఫీ అంతా చాలా చక్కగా ఉంది. గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. ఇద్దరు సాంగ్ ముఖ్యంగా వాళ్ళ స్టెప్స్ లో కానీ మూమెంట్స్ లో కానీ ఎనర్జీ ఉందండి, యాటిట్యూడ్ ఉంది. ఒక ఫ్రీగా చాలా ఎక్స్పీరియన్స్డ్ గా కొరియోగ్రాఫర్స్ లాగా చేశారు, చాలా బాగుంది. స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ మాత్రం చాలా ఆ సాంగ్ కి తగ్గట్టుగా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. 1980 సాంగ్ అనుకుంటాను. ఆ స్టైల్ అంతా బాగా మెయింటైన్ చేశారు. ఆ 80s స్టైల్,
ఆ మూమెంట్స్, కొరియోగ్రఫీ, ఆ డ్రెస్, ఆ మూమెంట్స్, అది అన్ని బాగా ఉండింది. సెలెక్షన్ ఆఫ్ ద సాంగ్ ఈ తీన్ మార్ టెంపోకి కొంచెం మిస్ఫైర్ అయింది. నెక్స్ట్ టైం ఐ వాంట్ ఫుల్ జోష్. ఓకే, బుల్లమ్మ, నన్నేం మీరు తప్పుగా అనుకోకపోతే ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్. ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ మీ పొజిషన్ మీరు వదిలేయకూడదు కదా. మీరు మా ఫేవరెట్ పేర్, అండ్ రమేష్ మాస్టర్ కూడా. ఏంటండి ఇది సాంగ్ సెలెక్షన్? చూస్తున్న ఆడియన్స్ లో ఎంతమంది మీ ఫ్యాన్స్ తెలుసా? ఎంతమంది మీకోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా? ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ అండి. సాంగ్ గురించి కానీ, కొరియోగ్రఫీ గురించి కానీ, మీ పర్ఫార్మెన్స్ గురించి కానీ అబ్సల్యూట్లీ నో డౌట్, యూ పీపుల్ ఆల్వేస్ రాక్. బట్ దిస్ ఇస్ నాట్ ద స్టేజ్. ఒక్క రౌండ్ మీరు వదిలినా మళ్ళీ పట్టుకోవడం కష్టం. ఐఎమ్ సారీ, వేరేలా అనుకోవద్దు. ఆల్ ది బెస్ట్. ఝాన్సీ, మార్కులు అడుగు. సార్ మార్క్స్. బుల్లమ్మ, ఝాన్సీకి ఇప్పటి వరకు చెమటలు పట్టలేదు. చెమటలు పట్టించడమే తప్ప చెమటలు పట్టడం ఈ పిల్లకు తెలియదు. గాజువాక పిల్లకి చెమటలు పట్టేశాయో. ఏం చెప్పాలనుకున్నావు? అదే, ఎంత మాస్ పోరైనా ఇదే. మా పోర్లకి ఇదే ప్రాబ్లం. వద్దంటే చాలా వచ్చేస్తుంది దుఃఖం. అరే, మీరు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తే నాకు కష్టంగా ఉంది. ఝాన్సీ, యువర్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. నాకు మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఐ వాంట్ యూ టు బీ నో లైక్ ఆ పొజిషన్ లో నుంచి కింద దిగిపోకూడదని నేను చెప్పాను. సరేనా? కీప్ స్మైలింగ్ ఝాన్సీ, కీప్ స్మైలింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడు 10 తీస్తారు. కన్నీళ్ళ కథ వేరే కదా మాస్టర్. మీరు తీయాలి 10 out of 10 తీయాలి. అందు నుంచి దిగకూడదని నేను చెప్తున్నాను. కదా? స్మైల్ చూద్దాం. అది కొంచెం గట్టిగా. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద టీమ్ వర్క్, టీమ్ వర్క్.